హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వర్షితా శేఖర్ రెడ్డి. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్లో బెనిఫిషరీ ఎలా యాడ్ చేయాలో చూద్దాము. ముందుగా బెనిఫిషరీ యాడ్ చేయడానికి ముందుగా మనం గూగుల్ ఓపెన్ చేసి ఎస్బీఐ ఆన్లైన్లో లాగిన్ అవ్వాలి. గూగుల్ ఓపెన్ చేసి ఎస్బీఐ ఆన్లైన్ అని టైప్ చేస్తే మనకు ఎస్బీఐ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆన్లైన్ sbi.sbi అనే వెబ్సైట్ వస్తుంది. అది ఓపెన్ చేసి ఇందులో పర్సనల్ బ్యాంకింగ్ పైన లాగిన్ క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ టు లాగిన్ క్లిక్ చేసి మీ యొక్క యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ మీరు మర్చిపోయి ఉంటే ఎలా రీసెట్ చేసుకోవాలనేది కూడా మన ఛానల్లో ఒక వీడియో చేసి పెట్టాను. మీకు ఏమైనా అవసరమైతే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఎలా రీసెట్ చేసుకోవాలనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో చేసి పెట్టాను. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఎస్బీఐ యొక్క హోమ్ పేజ్ అనేది మనకు వస్తుంది. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ మెనూ అనేది కనిపిస్తుంది కదా, 3 లైన్స్ కనిపిస్తున్నాయి. దానిపైన క్లిక్ చేసి పేమెంట్స్ అండ్ ట్రాన్స్ఫర్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే మనకి ఇందులో ఫండ్ ట్రాన్స్ఫర్స్ అనేది ఒక ఆప్షన్ వస్తుంది. అందులో సెకండ్ ఆప్షన్ యాడ్ ఆర్ మేనేజ్ బెనిఫిషరీ అనే ఆప్షన్ ఉంది. అందులోకి వెళ్ళి మనం మన యొక్క బెనిఫిషరీని యాడ్ చేసుకోవచ్చు. ఎలా అనేది చూపిస్తాను. యాడ్ మేనేజ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ పాస్వర్డ్ అడుగుతుంది. మీ యొక్క ప్రొఫైల్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. మీరు ఈ ప్రొఫైల్ పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే ఈ ప్రొఫైల్ పాస్వర్డ్ ఎలా రీసెట్ చేసుకోవాలనేది కూడా ఒక పూర్తి వీడియో చేసి మన ఛానల్లో పెట్టాను, చూడండి ఒకసారి. మీ ప్రొఫైల్ పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే ఎలా చేసుకోవాలి అనేది. ఇక్కడ ప్రొఫైల్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే ఇక్కడ మనకు ఆప్షన్స్ వస్తాయి. యాడ్ ఆర్ మేనేజ్ బెనిఫిషరీ అనే ఆప్షన్ వచ్చింది. ఇక్కడ మీరు ఎస్బీఐ బెనిఫిషరీ యాడ్ చేస్తున్నారా లేకపోతే వేరే బ్యాంక్ బెనిఫిషరీ యాడ్ చేస్తున్నారా, 2 ఆప్షన్స్ వస్తాయి, సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఎస్బీఐ బెనిఫిషరీని యాడ్ చేస్తున్నాను. అంటే ఎస్బీఐలో అకౌంట్ ఉన్న వాళ్ళని నేను బెనిఫిషరీ కింద యాడ్ చేస్తున్నాను. ఇక్కడ వాళ్ళ పేరు, వాళ్ళ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ పేరు అనేది మీ ఇష్టం, ఎలాగైనా పెట్టుకోవచ్చు. అకౌంట్లో ఎలా ఉందో అలాగే ఏం అవసరం లేదు. అకౌంట్ నెంబరు అండ్ కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై బెనిఫిషరీ నేమ్ అనే ఆప్షన్ ఉంది. అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆ వెరిఫై బెనిఫిషరీ నేమ్ పైన క్లిక్ చేస్తే అకౌంట్ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. అక్కడ మనం చెక్ చేసుకోవచ్చు అకౌంట్ నెంబర్ కరెక్టా కాదా అనేది. ఇలా వస్తుంది. అకౌంట్ పేరు వచ్చేస్తుంది డైరెక్ట్. అకౌంట్ హోల్డర్ పేరు కరెక్ట్ అయితే ఎస్ క్లిక్ చేసి అక్కడ ట్రాన్స్ఫర్ లిమిట్ అడుగుతుంది. మనం మ్యాక్సిమం 25 lakhs ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఒక బెనిఫిషరీకి. అందులో మన లిమిట్ ఎంత అయితే పెట్టుకుంటున్నామో మనం అంతవరకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. లిమిట్ పెట్టిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తే ఇక్కడ బెనిఫిషరీ అనేది యాడ్ అయిపోయింది. దీంతోపాటు మనకు ఒక ఓటీపీ కూడా వస్తుంది. ఈ బెనిఫిషరీని మనం వెంటనే అప్రూవ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత అప్రూవ్ చేయాలి. ఇక్కడ చూపిస్తుంది కదా మీకు అప్రూవ్ నో అనే ఆప్షన్. అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్రూవ్ బెనిఫిషరీ అని ఉంది, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు 2 ఆప్షన్స్ వస్తాయి. బెనిఫిషరీని అప్రూవ్ చేయడానికి మనం త్రూ ఏటీఎం ద్వారా చేయొచ్చు, ఎస్బీఐ యొక్క ఏటీఎం ద్వారా చేయొచ్చు, లేకపోతే ఓటీపీ ద్వారా కూడా చేయొచ్చు. ఎస్బీఐ ఏటీఎం ద్వారా చేయాలంటే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే ఎస్బీఐ ఏటీఎం ద్వారా ఎలా బెనిఫిషరీని అప్రూవ్ చేయాలనేది మనకు చూపిస్తుంది. ఇక్కడ మనం యాడ్ చేసిన అకౌంట్ నెంబర్ చూపిస్తుంది. అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జనరేట్ IRATA అని ఒక ఉంది కదా రిఫరెన్స్ నెంబరు, అది జనరేట్ చేస్తే మనకు ఒక 10 digit రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఆ రిఫరెన్స్ నెంబర్ తీసుకొని మనం ఎస్బీఐ యొక్క ఏటీఎంకి వెళ్ళి
మీ కార్డు ఇన్సర్ట్ చేసి అదర్ సర్వీసెస్లోకి వెళ్తే అక్కడ అప్రూవ్ బెనిఫిషియరీ అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది. అది క్లిక్ చేసి ఆ 10 డిజిట్ రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకు బెనిఫిషియరీ అనేది అప్రూవ్ అయిపోతుంది వెంటనే. అలా కాకుండా మనం ఓటీపీ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఓటీపీ ద్వారా చేస్తే ఒక 1 అవర్లో మన బెనిఫిషియరీ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఇక్కడ ఓటీపీ సెలెక్ట్ చేసుకొని మనకి ఇంతకుముందే ఒక ఓటీపీ వచ్చేసింది. బెనిఫిషియరీ యాడ్ చేసినప్పుడు మనకు ఒక ఓటీపీ వచ్చి ఉంటుంది అప్రూవ్ చేయడానికి. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి మనం. ఇక్కడ వచ్చింది చూడండి, ఓటీపీ టు యాడ్ బెనిఫిషియరీ అనే ఒక ఓటీపీ వచ్చింది కదా. ఈ ఓటీపీ అక్కడ ఎంటర్ చేస్తే మన బెనిఫిషియరీ అనేది అప్రూవ్ అయిపోతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి అప్రూవ్ క్లిక్ చేస్తే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ యాడెడ్ యాజ్ బెనిఫిషియరీ అని వచ్చింది కదా. ఇక్కడ లిమిట్ ఏంటంటే బెనిఫిషియరీ యాడ్ చేసిన ఫస్ట్ 4 డేస్లో మనం మ్యాక్సిమం 5 lakhs వరకు ట్రాన్స్ఫర్ చేసుకోగలం. ఆఫ్టర్ 4 డేస్ తర్వాత మన లిమిట్ ఎంతైతే పెట్టామో మనం అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకు ఒకటేసారి ఫుల్ లిమిట్గా కావాలనుకుంటే మనకు బ్రాంచ్ ఆప్షన్ ఒకటి ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకొని బ్రాంచ్లో రిక్వెస్ట్ ఇస్తే ఒకసారి లిమిట్ యాక్టివేట్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.